గంగులూరు పట్టణం వచ్చిన కృష్ణానికి సంబంధించినటువంటి అధ్యక్ష ఈ అంశానికి ఒంగోలు నగరపాలక సంస్థలో రోడ్డు వైండింగ్ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మరి ఇవాళ ఈ అంశానికి ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు కొన్ని చట్టబద్ధమైనటువంటి హక్కులు పాటించారా లేదా అనేటువంటి మాట చూడాల్సిన వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే 15వ తారీఖున వారికి షాపులకి నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆర్టీపీ కోసం అప్రూవల్ కోసం ఇవాళ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఏదైతే ఫస్ట్ చేయాల్సిన పని ఉందో అధ్యక్ష, అది లాస్ట్ లో చేస్తూ మరి ఆర్టీపీ సెటిల్మెంట్ ముందర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష, వీరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 146 సెక్షన్ 147 సెక్షన్ ప్రకారం వీరికి ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం గౌరవ సభ్యులు మొత్తానికి తెలిపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి ట్రంక్ రోడ్ లో అక్కడే నివాసం ఉంటూ వారి ఆస్తులు గతంలో 2002లో కూడా ఒకసారి గౌరవ సభ్యులు వారు గమనించాలి గౌరవ సభ్యులు వారు గమనించాలి దీని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్గా సంబంధిత అధికారులని కోరుతున్నాం. దీని మీద ఏదైతే చర్యలు తీసుకున్నారో కమిషనర్ గారు కానీ ఎంపీ గారు కానీ దానికి బదులువలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కర్నూలు రోడ్డు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి కూడా మీటింగ్ నిర్వహించారు. కర్నూలు రోడ్ లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో షాపులు కర్నూలు రోడ్ లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో షాపులు కోల్పోతున్నారో వారి నిర్ణయం కంటే గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి మీటింగ్ నిర్వహించారు. దయచేసి గౌరవ సభ్యులు వారు గమనించాలా, దానిపైన క్లారిటీ చెప్తున్నారు. 6వ వయసు సోదరులు వారికి క్లారిటీ ఇస్తున్నారు. శాసనసభ్యులు వారు ఇస్తున్నారు. అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. గౌరవ సభ్యులు చెప్తారు, అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. ప్రతిపక్షానికి కొంత సమయం అన్నా ఇవ్వాలి అధ్యక్ష. ప్రతిపక్షానికి అవకాశం ఇస్తాం అధ్యక్ష, కానీ వాస్తవాలు మాట్లాడాల్సి మేము దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పాము అధ్యక్ష. స్వాగతిస్తూ ఈ ప్రక్రియలో వచ్చినటువంటి లోపాలని గౌరవ కమిషనర్ గారిని మాత్రమే మేము అడగడం జరుగుతుంది అధ్యక్ష. మరి 100 కోట్ల ఆస్తులు దాదాపుగా వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళు గతంలో 2002లో కూడా వారి యొక్క ఆస్తులు రోడ్ వైండింగ్ లో కోల్పోవడం జరిగింది అధ్యక్ష. కేవలం వారి యొక్క కాంపన్సేషన్ గురించి మాత్రమే గౌరవ కమిషనర్ గారిని ఏసీపీ గారిని మేము చట్టబద్ధమైనటువంటి అంశాలు అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద మీరు గుర్తించారా లేదా అనేటువంటి మాట అడుగుతున్నాం అధ్యక్ష. గుర్తిస్తే దీంట్లో ఎంతమంది పూర్తిగా షాపులు కోల్పోయినటువంటి వాళ్ళకి లైవ్లీహుడ్ కాంపెన్సేషన్ అంటే పూర్తిగా నివాసితులు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారం కోల్పోయినటువంటి వారికి లైవ్లీహుడ్ కాంపెన్సేషన్ ఎంతమందికి ఇస్తున్నారనేటువంటి సమాచారం గౌరవ సభ్యులు మొత్తానికి పొందుపరచాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అలానే వాళ్ళకి ఆల్టర్నేట్ కమర్షియల్ షాప్స్ కానివ్వండి అలాట్మెంట్ కానివ్వండి లేదా తగినటువంటి పారితోషికం ఖచ్చితంగా వాళ్ళకి నగదు రూపంలో ఇవ్వాల్సినటువంటి రీహాబిలిటేషన్ యాక్ట్ R&R అనేటువంటి అంశాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గౌరవ సభ్యులు మొత్తానికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. దీనికి ఉదాహరణగా మీ శ్రీకాకుళం నగర కార్పొరేషన్ అధ్యక్ష ఇటీవల 2021లో శ్రీకాకుళం పట్నం ఉదయ్ శంకర్ గుప్తా వెసెస్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అక్కడ జడ్జిమెంట్ లో కూడా అక్కడ ఇచ్చినటువంటి ఇంటిని రీహాబిలిటేషన్
జరిగింది. ఓపిక 4 గంటల కొంచెం మాట్లాడడం జరిగింది. అడావుడిగా 11 అడావుడిగా గతంలో కొత్త పనులు బాగుంటున్న 1 రూపాయి వాళ్ళకి నాకు వెళ్ళిపోయిందా అది సారి ఎవరికి ఏం కావాలని అడుగుదా 4 సార్లు మీటింగ్ పెట్టి ఏం కావాలని నిన్న రాత్రి మీటింగ్ జరిగింది. 100 అడుగులు అయితే 120 మంది షాపులు పాపులు అయ్యి సుమారు 90 నుంచి 110 మంది 80 అడుగులు 72 మంది వాళ్ళకి ఏం కావాలని దాని మీద ఎన్నోసార్లు మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు బయట అన్యాయం జరిగిపోతుంది మా వైఎస్ఆర్ అన్నట్టుగా రకరకాల రూపలు చేస్తున్నారు. 100 మందికి ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకా 20,000 మంది వైఎస్ఆర్ ఒంగోలు నగరంలో మా వాళ్ళు వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేయడం ఇబ్బంది కాదు కాదు. ఇంకా కొత్తగా 70 మంది కూడా షాపులు కట్టాలి దాని మీద డిస్కస్ చేస్తున్నారు. కానీ 100 అడుగులని 70-80 చేస్తే అది గవర్నమెంట్ ఇచ్చిందా లేదా దాని మీద కూడా అధికారంతో చర్చలు ఫైనల్ చేయడానికి కూడా ఈ రోజు ఈ అంశం పెట్టడం జరిగింది. ఈ 100 అడుగులు కానీ అక్కడ 80 అడుగులు కానీ కూడా రేపు అలాగే మనం 70-80 చేస్తాము. కానీ వాళ్ళకి ఏం చేయగలమని కూడా సార్ అధికారులతో మాట్లాడి ఫైనల్ చేయడానికి కూడా ఈ రోజు ఒక పేమెంట్ కోరుతున్నాం. చాలా పద్ధతిలో కాంపెన్సేషన్ అందుతుందా లేదా ఒక డైరెక్షన్ హైకోర్టు నుంచి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. క్లారిటీ ఇస్తారు. ఒకసారి మన సభ్యులు మాట్లాడే దాంట్లో చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు షాపుల మీద కానీ లేకపోతే తాళగొట్టే వాళ్ళ మీద కానీ ఎంత ప్రేమ రాగాలు ఉన్నాయో వాళ్ళకి బాగా చెప్తా ఉంటారు. చాలా సంతోషం దాన్ని. ఒకటంటే ఇదివరకు వీళ్ళు ఉండేటప్పుడు కొత్తపట్నంలో వాళ్ళకి నోటీసు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కొట్టి సగం రోడ్లు వేసి సగం ఆపేశారు. వాళ్ళు కనీసం కాంపన్సేషన్ కాదు, మేము కొడుతున్నాం అంతే, రోడ్డు కలెక్ట్ చేస్తున్నాం చెప్పి చేసిన రోజులు ఉన్నాయి. అది ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మేయర్ గారు ఈరోజు వచ్చే లోపల మేము 4 సార్లు వైశాస్త్రం మీటింగ్ పెట్టాం. ఎవరైతే షాప్స్ ఉన్నాయో అక్కడ అందరూ కూడా పిలిపించాం, అందరితో మాట్లాడాము. ఈరోజు రాత్రి కూడా మీటింగ్ చేశాం. వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కాంపన్సేట్ చేయాలి, ఏ విధంగా పూర్తిగా పోయిన వాళ్ళకి షాపులు ఇవ్వాలి అన్నీ కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఈరోజు 70 అడుగుల దాకా అయితే మేము పర్వాలేదనే పరిస్థితికి వచ్చి వాళ్ళే సాటిస్ఫై అయ్యి వాళ్ళే రాత్రి మేము ఆల్మోస్ట్ 10 దాకా మన పుజ్జగారు కానీ శాంతిగారు గారు కానీ ఇంకా మన తాతా ప్రసాద్ కొంతమంది చాలా మంది బయట వాళ్ళందరూ కూడా కూర్చొని మీకు ఏం కావాలి ఏం చేయాలని చెప్పేసి పద్ధతి ప్రకారం చేస్తున్నాం. నేనేదో వీళ్ళు ఒక సానుభూతి కోసమో లేకపోతే ఏదో తెలియక మాట్లాడుతున్నామో మాకు అర్థం కావట్లా. మేము చేసే పని ప్రతి ఒక్కరిని చర్చలతో చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఎందుకు వాళ్ళని తీసేటప్పుడు మాకు బాధే, వాళ్ళ మీద మన కక్షలు లేకపోతే వాళ్ళ మీద ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. అది కూడా చెప్పాం. చేసేది అందరి కోసం చేస్తున్నాం. టౌన్ ఎక్స్పైర్ అయింది, టౌన్లో 70,000 ఉండాలి, సిటీలు ఉండకూడదు అని చెప్పి ఈరోజు కొత్తపట్నం రోడ్డు కానీ ఇది కానీ రెండు కూడా మాట్లాడుతున్నాం చేస్తున్నాం. దాని దగ్గర 70 వచ్చారు వాళ్ళు. దాన్ని ఫైనలైజ్ అయితే దాన్ని కూడా మేము అఫీషియల్గానే చెప్పేసి రేపు వాళ్ళకి ఎంతమంది పోయారో వాళ్ళకి షాప్స్ ఇచ్చారని కూడా ఉన్నాం. ఆ రోజు 93లో కూడా 2003లో కూడా కొట్టిన దానికి కూడా దాన్ని కూడా టీడీఆర్ కాంపన్సేషన్ ఇస్తామని కూడా నేను మీటింగ్లో కూడా చెప్పాను. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు కూడా వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే పోయిన వాళ్ళ బాధ ఉంటుంది, పోయిన వాళ్ళకి మేము ఏం చేయాలని మేము చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే పద్ధతిలో టౌన్ బ్యూటిఫికేషన్ విషయంలో కానీ లేకపోతే ఎక్స్పాండ్ విషయంలో కానీ వాళ్ళందరితో మాట్లాడుకుంటే దానికి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్కి. కాబట్టి వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఆయన డిప్యూటీ మేయరే కదా, డిప్యూటీ మేయర్ బుజ్జిగారిని అడిగితే చెప్తారు అంతా. మీరు ఏం చేస్తున్నారా, ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందంటే ఆయన చెప్తారు.
అంతేగాని ఊరికనే మనము వాళ్ళు అది చేస్తున్నారా ఇది చేస్తున్నారా ఏదో సెక్షన్లో మాట్లాడటం ఉపయోగం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అధ్యక్ష, మేము చిన్న మెమోరాండం మీకు ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళకి రీహాబిలిటేషన్ అధ్యక్ష అయితే చట్ట ప్రకారం రావాలో అవన్నీ కూడా ఆర్యవైశ్య సోదరులకి, అట్లానే అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి షాపులు కోల్పోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అధ్యక్ష, ఏదైతే లైవ్లీహుడ్ కాంపెన్సేషన్ R&R యాక్ట్ ప్రకారం ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా చట్ట ప్రకారం అమలు చేసేయాలని చెప్పి కోరుకున్నారు. అధ్యక్ష, ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని పాటిస్తూ మరి ఏదైతే ఇంటీరియం కోర్టు ఉందో అది కూడా మీకు పరిశీలనలో పెడుతున్నాం. అధ్యక్ష, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకున్న తర్వాతే R&R యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు RDP ప్రవేశం అప్పుడు పెట్టాలి. అధ్యక్ష, ఇప్పుడు మీరు ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో చట్టపరమైనటువంటి లోపాలు అనేకం ఉన్నాయి. అధ్యక్ష, అవన్నీ సరి చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రొసీజర్ని ఫాలో చేయాలని వివరంగా ఈ మెమరాండం ద్వారా మీకు ఇవాళ అందజేయాలనుకుంటాం. అధ్యక్ష, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అభివృద్ధికి మరియు వైద్యుకి సహకరిస్తూ మరి షాప్ యాజమాన్యాలకు మద్దతు తెలుపుకుంటూ ఇవాళ మీకు మెమరాండం ఇవ్వాలి.